దశాబ్దాలు చెరలో 5 దశాబ్దాలు కబ్జాకు గురైందట. విడిపించిన సర్కార్ 378 కోట్ల విలువైన 420 ఎకరాల ఎన్ఎస్పి భూములు స్వాధీనమట. పోలేపల్లిలో స్వాధీనం చేసుకున్న ఎన్ఎస్పి భూమిలో పెడస్టల్ హద్దురాళ్ల ఏర్పాటు. మంత్రి పొంగులేటి ఆదేశంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందట. ఖమ్మం జిల్లాలో 5 దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువల కోసం సేకరించిన భూములివి. రాజకీయ నేతల ప్రోద్బలంతో అన్యాక్రాంతమైనవి. కబ్జాదారులు కొన్నేళ్లుగా ఫలసాయం కూడా పొందుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో నీటిపారుదల రెవెన్యూ శాఖల అధికారుల యంత్రాంగం నాటి దస్త్రాల బూజు దులిపింది. ఖమ్మం జిల్లాలో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే సుమారు 800 ఎకరాలు కబ్జాకు గురైనట్టుగా గుర్తించింది. ఇప్పటికే 378 కోట్ల విలువైన 420 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. ఇందులో 299 ఎకరాలు ఖమ్మం నగర సమీపంలోని పోలేపల్లి గ్రామంలో ఉన్నాయట. నేలకొండపల్లిలో 47, ముత్తగూడెంలో 35, మద్దులపల్లిలో 24, ఏదులాపురంలో 10, తిరుమలాయపాలెంలో 3, బారుగూడెంలో 2 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నారట. సో ఇట్లా వీళ్ళు ఈ భూములు కాపాడిరట. మంచి పనే చేసిర్రు. మరి అది దాంట్లో ఏముందో మరి ఆ భూములు దేనికోసం అనేది తర్వాత చూద్దాము. మరి ఈ రకంగానే ఇప్పుడు మీరు చిత్తశుద్ధి ఇక్కడ నిరూపించుకుంటున్నారు కదా, మరి మిగతా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మీ చిత్తశుద్ధి ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు? మీరే ఎన్ఓసీలు ఇస్తున్నారు కదా. ఇప్పుడు వాడు ఖాజాగూడలో వంశీరామ్ బిల్డర్స్కి సర్వే నెంబర్ 27లో చెరువును రాసిచ్చిర్రు, ప్రభుత్వ భూమిని రాసిచ్చిర్రు. పోయిన గవర్నమెంట్ హయాంలో, కేటీఆర్ హయాంలో. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒక ఎన్ఓసీ ఇచ్చిర్రు. మరి ఆ భూమిని ఎందుకు కాపాడతలేరు? ఇది 378 కోట్లు. అది దగ్గర దగ్గర బిజినెస్ చేస్తే 10,000 కోట్ల పైన. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రెస్ మీట్లు పెట్టి ఇది ఎవడు కొనొద్దీడా అని పిలుపునిస్తున్నారు. మరి ఆ భూమిని ఎందుకు కాపాడే ప్రయత్నం చేస్తలేరు? అదే బీఆర్ఎస్ హయాంలో పర్మిషన్స్ వచ్చిన వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డికి సంబంధించిన కబ్జా చేసిన భూమి 27 ఎకరాలు ఆనాడు కేటీఆర్ ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ డీల్ సెట్ అయింది, ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు, అద్భుతంగా పనులు నడుస్తున్నాయి. అది 30,000 కోట్లు బిజినెస్ చేస్తే, అంతకు పైన. మరి దాన్ని ఎందుకు స్వాధీనం చేసుకుంటలేడు? నవీన్ మిట్టల్ అనే దొంగ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములని పట్టాల కింద మార్చిపడేసిండు. చాలా భూములని వేల కోట్ల రూపాయలు సంపాదించిండు. మరి పక్కనే పెట్టుకున్నారు కదా ఇంతకాలం. మరి ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇప్పుడు ఒకటి చెప్పి 100 వెనకేసుకుంటున్నారు. అదే కదా ఇక్కడ జరుగుతున్నది. ఒకటి చూపిస్తున్నారు, ఇగో ఈ మంచి పని చేసినాం చూడురి, 300 ఎకరాలు, 300 కోట్లు, 400 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అని. హైడ్రా ఒకటి చేస్తున్నది, 100 వెనకేసుకుంటున్నది నాయకులకి, వాళ్ళకి, నాయకులకి.